నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటి యొక్క రిజల్ట్ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు విన్న తర్వాత బాధతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలను మభ్యపెట్టే రకంగా, ప్రజలకు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కథనాలు అల్లడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవచ్చేమో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను వాళ్ళు దిగజారుస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆస్తి వాళ్ళకున్నటువంటి ఓటు. వాళ్ళకున్నటువంటి ఓటు ద్వారానే ఈ దేశంలో గతంలో మన బ్రిటిషర్ల నుంచి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందంటే ఒకే ఒక డిఫరెన్స్ ఏదైనా ఉందంటే వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్నటువంటి ఓటు, ఆ ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశమే ఈరోజు స్వాతంత్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి పులివెందుల్లో 12వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏ రకంగా జరిగాయో వాస్తవంగా ఒక రకంగా జరిగితే ఈరోజు కథనాలు చూస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే ఒళ్ళు జుగురు పోస్తూ ఉంది. అసలు ఇంత నీచంగా కథనాలు రాసేదానికి అవకాశం ఉందా? ఇంత నీచానికి కూడా కొంతమంది దిగజారుతారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవంగా 12వ తారీఖు జరిగినటువంటి విషయాలు, దానికి గడిచినటువంటి 3-4 రోజులు జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొని రావాలని ఈ యొక్క సంకల్పం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు అయిపోయిన తర్వాత సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు కొంతమంది పులివెందుల్లో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు కొంతమంది దుండగులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. ఆ యొక్క దాడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు, రేపు ఆ ఎన్నికల్లో ఒక మంచి భూమిక పోషిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాడి. కానీ దురదృష్టవశాత్తు ఆ దండగులు దాడి చేసినా ఆ మరుసటి రోజు వరకు ఆ యొక్క ఎవరైతే దండగులు పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు. చేయకపోగా ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కడపలో కలిసి పులివెందులకు వచ్చే లోపలే మరొక భయంకరమైనటువంటి దాడి. మా పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్, అలాగే మాకు పులివెందుల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామలింగారెడ్డి, వేల్పుల రాము, అదే రకంగా నంద్యాల హేమాద్రి రెడ్డి, వీళ్ళందరూ ఒక పల్లెకు పోయి ప్రచారం వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి తిరిగి వస్తూ ఉంటే దారి కాచి విచ్ఛిన్నకరంగా వాళ్ళను కొట్టడం జరిగింది. వాళ్ళు కారులో నుంచి దిగకుండా ఉంటే కారు మీద పెట్రోల్ పోసి కాల్చేదానికి ప్రయత్నం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోపలుంటే ఎట్లయినా కాలిపోతామని చెప్పేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కారు దిగితే భయంకరంగా వాళ్ళందరినీ కొట్టినటువంటి సందర్భం ఈ రోజుకి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఆ వేల్పుల రాము అనేటువంటి వ్యక్తి. ఇంత దౌర్జన్యం జరిగితే ముందు రోజేమో శ్రీకర్ కళ్యాణ మండపంలో సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి మీద దాడి జరుగుతుంది. ఆ మరుసటి రోజు కూర్చొని మా ఇంపార్టెంట్ లీడర్ ఇంక్లూడింగ్ ఒక శాసనమండలి సభ్యుని మీద కూడా దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో పులివెందులో ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు.
పైపెచ్చు వాళ్ళను అరెస్ట్ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వాళ్ళు ఒక తప్పుడు కేసు ఇస్తే జరగని సంఘటన అసలు ఏం అక్కడ జరగల, ఎటువంటి విషయం జరగకుండా ఒక ఫాస్టెడ్ కేసు కావాలని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో ఆ కారులో ప్రయాణం ఎవరైతే బాధితులో వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా మరికొంతమంది ఇతరులు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. దానికి పర్యావసనంగా రోజుకి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల మీదకి దాడి చేయడం, మీరు ఆ కేసులో ఉండారు మీరు రావాలని చెప్పి వాళ్ళందరినీ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది. ఈ పరిస్థితులు బాగలేవని, పోలీసుల వ్యవహారం సరిగ్గా లేదని స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ స్థానికంగా ఉన్నటువంటి రూరల్ సిఐ అదే రకంగా వీళ్ళందరినీ ఆధిపత్యం వహిస్తున్నటువంటి డిఐజీ వీళ్ళందరి పరిస్థితులు బాగలేవు. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే మనం ఏదో ఒక రకంగా ఊర్లో నుంచి బయట ఉన్నైనా ఎలక్షన్ రోజుకి ఆ రోజు వచ్చి జరుపుకోవాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునింది. కానీ దురదృష్టం 11వ తేదీ అర్ధరాత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం 4 గంటల వరకు కాపలాగాసి 4 గంటల టైంలో అతన్ని లేపి బలవంతంగా తీసుకొని ఎన్నెన్నో స్టేషన్లు తిప్పుకుంటా కొన్ని 100 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు తిప్పుకుంటా పోయారు. నేను వేంపల్లిలో ఉంటే నా యొక్క ఇంటి చుట్టూ గేట్ చుట్టూ 10 మంది పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. సరే, దాన్ని స్వాగతిస్తున్నాను. ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసినా నన్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోకుండా ఉన్నా కూడా మంచి వాతావరణం కల్పించింటే మేమందరూ కూడా హర్షించేవాళ్ళం. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడూ లేని రకంగా 700 మంది పోలీసులు కేవలం ఒక 13 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ నిర్వహించేదానికి 700 మంది పోలీసులను పెట్టి, ఈ పోలీసులు మామూలుగా ఎక్కడైనా ఏ రకంగా వాడుకుంటారంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, ఎక్కడైనా 2 వర్గాలు ఘర్షణ పడితే అవి నివారించడానికి, ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేదానికి తోడ్పడాలి. కానీ పులివెందుల్లో ఆ రోజు పోలీసు చేసినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే 700 మంది పోలీసులు వచ్చి దాదాపు 2000 నుంచి 3000 మంది పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు, జమ్మలమడుగు నుంచి వ్యక్తులు, కమలాపురం నుంచి వ్యక్తులు, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పోలీస్ సపోర్ట్తో వచ్చి మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలు చించేసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ 13 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పెట్టారు. అప్పుడు మా ఎంపీ గారికి దృష్టి వచ్చి ఏంటంటే ఆయన మాట్లాడనివ్వకుండా, ఆయన బయటికి పోనివ్వకుండా అతన్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికో బయటికి వేరే ఊళ్ళకి తీసుకొని పోయినారు. సరే, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఉదయం స్వేచ్ఛగా పోయి ఓట్లు వేసుకుందాం, ఏజెంట్ లేకుండా ఓట్లు వేద్దామని చెప్పేసి ఓటర్లు ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్కు పోతూ ఉంటే దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లన్నీ లాక్కొని మీరు ఎవ్వరూ ఓట్లకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు పోండని పోలీసుల సహకారంతో, పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆ యొక్క ప్రజలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఈరోజు ఆలోచన చేస్తే పోలీసులు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ చేసినటువంటి కార్యకలాపాలు ఒకసారి ఆలోచన చేస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎవరైతే ఓటర్లు లోపలికి పోవాలనో వాళ్ళందరినీ బయటికి పంపించేది కాకుండా, ఎవరైతే బయటి నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని క్యూలో పెట్టి దొంగ ఓట్లు జరిపించేటువంటి పరిస్థితి. ఆఖరికి పత్రికా రంగంలో ఉన్నటువంటి విలేకరులకు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్కు, కెమెరాలకు ఎవరిని కూడా ఈ 13 బూతుల్లో ఉన్నటువంటి ఈ బూతుల దగ్గరికి ఎవరిని కూడా ప్రవేశం లేకుండా వాళ్ళందరినీ కూడా తరిమివేసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది పత్రికల్లో రాస్తున్నారు స్వేచ్ఛగా జరిగింది, 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం బాగా విరజిల్లింది, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి తెలుగుదేశాన్ని గెలిపించినారని చెప్పి వార్తలు రాస్తూ ఉంటే అసలు చూసి
వీళ్ళ యొక్క రాతలకు నవ్వుకోవాలనో లేకుంటే సిగ్గుతో తలదించుకోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను ఈరోజు, ఈ పత్రికలను అడుగుతున్నా, అక్కడటువంటి అధికారులను అడుగుతున్నా, అక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, గతంలో పులివెందుల్లో భయానక వాతావరణం ఉన్నటువంటి విషయం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్న దానికి. కానీ నేను ఒకటి కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి, దాదాపు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 2009లోనో 2010లోనో ఆయన యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. 2009లో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. 2009 నుంచి 2014 లోపల పులివెందుల నియోజకవర్గంలో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకసారి విజయమ్మ పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు. ఎక్కడే కానీ దొంగ ఓటు జరిగినటువంటి సందర్భంగా కూడా లేదు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండింది. ఎలక్షన్లు జరిగితే విజయమ్మకు 1,00,000 చిల్లర మెజారిటీ వస్తుంది. అదే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిలబడితే 5 లక్షల చిల్లర ఓట్లు కడప పార్లమెంట్లో మెజారిటీ వచ్చినటువంటి విషయాన్ని ఈ తప్పుడు రాతలు రాసినటువంటి ఈ పత్రికలకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 2010లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదా? మీరు చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత స్వేచ్ఛతో ఆ రోజు ఎన్నికలు జరిగితే ఎక్కడే కానీ డిపాజిట్లు కూడా రాకుండా, కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాకుండా జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించాడా లేదా? అది ప్రజల యొక్క మద్దతు ఉందా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఎన్నికల తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు నేనే పోటీ చేశా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేశా. తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా నేనే పోటీ చేశా. మామూలుగా అంతకు ముందున్నటువంటి ఎలక్షన్స్లో ఎప్పుడన్నా పోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, పలాన్ పోలింగ్ బూత్లో ఆక్రమించుకున్నారు, రిగ్గింగ్ జరిగింది, ఇవి రీపోలింగ్ చెప్పమని చెప్పి అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో నిలబడుతున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఎన్నికల్లో నేను నిలబడినా, నా కుటుంబ సభ్యులు నిలబడినారు తెలుగుదేశం పార్టీ తరపున. నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినా. నా కుటుంబం నుంచి మా తండ్రి అయినాడు సర్పంచ్గా, మా తల్లి అయింది సర్పంచ్గా, నా తమ్ముడు అయినాడు సర్పంచ్గా. ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో బీటెక్ రవి, వాళ్ళ యొక్క చిన్నమ్మ సర్పంచ్గా ఎన్నికైంది. వాళ్ళ యొక్క తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ అయినాడు. ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేర్ల పార్సాద్ రెడ్డి వాళ్ళ తల్లి సర్పంచ్గా గెలిచింది. మరి నేను అడుగుతున్నాను, ఇంతమంది మేము తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవగలిగినామంటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా ఉంటే మేము గెలిచేదానికి అవకాశం ఉందా? మీరు కొన్ని పత్రికల్లో రాస్తున్నారు తప్పుడు కథనాలు. 30 సంవత్సరాలుగా అసలు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు. ఈ రాతలు రాసినటువంటి పత్రికలకు ఈ యొక్క వార్తలు ప్రసారం చేసినటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను, ఒకవేళ 30 సంవత్సరాల నుంచి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వాస్తవమా? ఇది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అండ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఏ మాత్రం ప్రలోభాలకు కూడా గురి చేయలేదనేటువంటి విషయం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేశాం. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు స్వేచ్ఛతో ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన
ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మెప్పు కోసం వాళ్ళకేందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వాళ్ళకేదో కుప్పంలో ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పులివెందుల్లో తీసుకొని వచ్చినటువంటి సాంప్రదాయం ఆలోచన చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ఎంత బాధపడుతున్నారో అంత తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే సాంప్రదాయం రాబోయే కాలంలో రిపీట్ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అనేటువంటి స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని చెప్పి ఆ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను నిరూపించుకోవాలనో వాళ్ళకు ఉన్నటువంటి సేవాభావాన్ని ప్రజలకు చూపించాలనో లేకుండా అంటే వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చెప్పి ఉన్నటువంటి ఆశావాదులకు అందరికీ ఏమైనటువంటి సందేశం ఇస్తామో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి పులివెందుల్లోనే కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఇంత పట్టున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇంత గొప్పగా మెజార్టీ సాధించామని చెప్పి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎలక్షన్స్ను కూడా ఇదే దౌర్జన్యంగా చేసుకునేదానికి మొదలుపెట్టేటువంటి పన్నాగం ఇదని చెప్పి గుర్తు చేస్తున్నా. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎవరైతే గ్రామాల్లో ఉండి ఓట్లు వేయాలనో ఆ గ్రామస్తులందరినీ బయటికి తరిమేస్తారు. ఎవడైతే ఆ ఊరికి సంబంధం లేదో ఆ వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి క్యూలో నిలబెట్టారు. ఈరోజు మాకున్నటువంటి పేపర్లు, ఎందుకంటే మాకున్నటువంటి ఫోటోలు ఆడినటువంటి ప్రెస్ వాళ్ళని లోపలికి పంపించలే, పోలీసులే తీసుకొని దౌర్జన్యంగా ఎవరి దగ్గర కెమెరా ఉన్నా కూడా లాక్కొని, ఆఖరికి సెల్ ఫోన్లు ఉన్నా లాక్కొని ఇక్కడికి లేదని చెప్పి తరిమేసేటువంటి సంఘటనలు. కేవలం మా దగ్గర ఈరోజు ఎన్నో ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యూలో ఉండే వాళ్ళందరినీ పిక్చరైజ్ చేసి ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోటోలు, వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్. మరి వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ఫస్ట్ వ్యక్తి నుంచి లాస్ట్ వ్యక్తి వరకు ఎవరు అతనిది ఏ ఊరు అని చెప్పి మేము క్లియర్గా చెప్పినప్పుడు, క్లియర్గా ఆధారాలు ఉండేటప్పుడు జమ్మన్మోహన్ సంబంధించినటువంటి వ్యక్తులు, కమలాపురం సంబంధించినటువంటి వ్యక్తులు, వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆడ క్యూలో నిలబడుకొని దొంగ ఓట్లు వేస్తూ ఉంటే ఆ ఎన్నికలు కూర్చొని ఆ యొక్క ఎన్నికల రిజల్ట్స్ కూర్చొని ప్రజల మీదకి రుద్దడం సమంజసమా అని చెప్పి ఎన్నికల కమిషన్ను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇది క్యాన్సిల్ చేసి మళ్ళా స్వేచ్ఛా వాతావరణంలో నువ్వు ఎన్నికలు జరిపితే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. కానీ మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని పెట్టారు. 10 మందికి చూపించేదానికి 13 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 11 పోలింగ్ స్టేషన్స్లో లేకుండా 2 పోలింగ్ స్టేషన్స్లో రీపోలింగ్ చేయాలని చెప్పి ఆదేశించడం వల్ల అది కొత్త డ్రామా కాదా అని ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. 11 పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత, వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులతో ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా 2 పోలింగ్ స్టేషన్లో నువ్వు మళ్ళా రీపోలింగ్ ఆర్డర్ చేస్తే దీన్ని ఏమనుకోవాలా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నాను. మీకు అన్ని పవర్స్ ఉన్నాయి. మీకు ఎన్నికల సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ పవర్స్ ఉండేది ఎవరికైనా ఉంటే ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ ఏ కారణం చేతైనా కౌంటర్మాండ్ చేయొచ్చు. మరి మీకున్నటువంటి పవర్ను ఉపయోగించి ఈ ప్రజాస్వామ్య విధానాన్ని సంరక్షించాల్సింది పోయి ఈ రకమైనటువంటి ఎవరైతే ద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఓట్ల దొంగలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకు తప్పుడు సందేశాలను పంపించాలని ప్రయత్నం చేశారో వాళ్ళకు సహకరించే రకంగా ఉండడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పోలీసులను అడుగుతున్నాను. ఇదే పోలింగ్ స్టేషన్స్, ఈ 13 స్టేషన్స్ కాదు, పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 230 పోలింగ్ స్టేషన్స్ కలిపి అసెంబ్లీ ఎలక్షన్స్లో 230 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 230 పోలింగ్ స్టేషన్స్కు ఇంతమంది పోలీస్ బందోబస్తు లేదు. అయినా సవ్యంగా జరిగినాయి. ఎక్కడే కానీ కంప్లైంట్ లేదు. ఏ నాయకుడు కూర్చొని ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఆ రోజు కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ ఎన్నికలు కరెక్ట్గా జరగలేదనేటువంటి ఒక్కరు కూడా ఆ రోజు కంప్లైంట్ చేయలే. కానీ ఈరోజు 700 మంది పోలీసులు వచ్చి
మీ యొక్క తుపాకులతో మీ యొక్క యూనిఫామ్తో అక్కడటువంటి సామాన్యులంతా బెదిరించి ఈరోజు దొంగ ఓట్లు వేసుకొని ఈరోజు బయట ఊరోళ్ళని తెచ్చి ఓట్లు వేపించి గొప్పగా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆఖరికి ఎక్కడికి ఎంత 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 భయంకరమైనటువంటి దరిద్రానికి వీళ్ళు ఒడగొట్టారంటే ముఖ్యమంత్రి సతీమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది క్యాండిడేట్ను, మీరు గెలిచారు, బాగా చేశారని చెప్పి. నేను అడుగుతాండా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్, అమ్మ భువనేశ్వరమ్మ, ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే, ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ప్రచారం చేయాలా? జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో, ఆయన 4 అడుగులు వేస్తే ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో. ఎన్నికల ముందు మేము సర్వే చేశాం, అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తాయి. ఏ సర్వే సంస్థ కూడా 1500 కంటే ఓట్ల కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. సర్వే రిపోర్ట్లు 1500 అధ్వానంగా ఇచ్చినటువంటి సర్వే 1500, మ్యాక్సిమం ఇచ్చినటువంటి సర్వే 3500 ఓట్లు. 15,000 నుంచి 3500కు తక్కువ ఏ యొక్క సర్వే సంస్థ ఇవ్వాల. మరి ఇంత స్వచ్ఛందంగా సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు, మీరేమో మీకు స్వయంగా మీ అంతకు మీరు ఓట్లు వేసుకుంటారు. ప్రపంచానికంతా కూర్చొని 30 సంవత్సరాలుగా లేనటువంటి స్వేచ్ఛ ఈరోజు పులివెందుల్లో కలిగింది అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని ప్రజల మీదకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరు గమనించలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. అనేక ఛానల్స్లో ఆ రోజు ఒంటిమిట్టలో జరిగినటువంటి పరిస్థితి, ఒక ఊర్లో ఒక మంత్రి స్వయంగా ఉండి ఏజెంట్ను బయటికి తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటూ తన్నుకుంటూ చొక్కా దించేసి రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చినటువంటి క్లిప్పింగ్స్ మనం వీడియోలని చూడలేదా నేను చెప్పి అడుగుతున్నాను. అదే ఒంటిమిట్టలో. ఎప్పుడూ ఒంటిమిట్టలో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి పోలింగ్లు. కానీ పులివెందులో ఈ రకమైనటువంటి రిగ్గింగ్ మీరు ఎప్పుడైతే పాల్పడినారో ఈ యొక్క సంస్కృతి ఆడికి పోయింది. అక్కడటువంటి మంత్రికి ఎవరో చెప్పినారు, పులివెందుల్లో వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకుంటాడారు, ఇక్కడ మనం రిగ్గింగ్ చేసుకోకుండా ఉంటే మన పరపతి పోతుంది, మనం కూడా రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పి ఆడ నుంచి 10:30-11 టైంలోంచి ఒంటిమిట్టలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల మీద ఆ యొక్క మంత్రి రాంప్రసాద్ పడ్డము, అక్కడటువంటి పోలింగ్ బూత్లు అన్నీ కూడా ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అంటే 11 లోపల జరిగినటువంటి పోలింగ్ దాదాపు 10,000-11,000 ఉంటుంది ఆ యొక్క ఒంటిమిట్ట మండలంలో. ఆ 11,000 లోపల జరిగినటువంటి పోలింగ్లో ఈరోజు మాకు వచ్చేటువంటి ఓట్లు 6,000 ఓట్లు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ప్రజాస్వామ్యబద్ధంగా సాయంత్రం వరకు ఎన్నికలు జరిగింటే మీరు కనీసం 3-4 వేల ఓట్ల తేడాతో ఒంటిమిట్టలో ఓడిపోయేవాళ్ళు, కనీసం 1,500 నుంచి 3,500 ఓట్ల తేడాతో పులివెందుల్లో ఓడిపోయి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఓడిపోవడం, ఈరోజు మీరు తప్పుడు మార్గాలతో పులివెందుల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికను పోలీస్ సహకారంతో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా క్యూలో పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలిచారని చెప్పి మీరు చేసుకునేటువంటి ఈరోజు ప్రచారం చూస్తూ ఉంటే అసలు నవ్వాలనో దీన్ని చూసుకొని ఏమనుకోవాలనో కూడా అర్థం కావడంలా. తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, మీరేమైనా ప్రజలు ఇవన్నీ చూడలేదనుకుంటున్నారేమో, ప్రతి ఒక్క విషయం గమనిస్తున్నారు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఏదన్నా ఉన్నింది గతంలో, గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడంటే ఒకే ఒక కారణం ఏంటంటే కొన్ని విలువలతో రాజకీయం చేస్తాడు, దౌర్జన్యాలు ఇటువంటి చంద్రబాబు నాయుడు చేయడు అనేటువంటి ఒక పేరు ఉండబట్టి ఇన్ని రోజులు మీరు రాజకీయాల్లో మునగడ సాధించారు. ఈరోజు 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడంటే దానికి కారణం ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు 4 సార్లు ఒకసారి అధికారంలో లేకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినారంటే
కారణం ప్రజలకు ఉన్నటువంటి ఓటు, ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి నీకు అధికారం వచ్చింది. అదే ఈరోజు నువ్వు చేసేటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరిపించినంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నువ్వు మళ్ళా వచ్చేదానికి అవకాశం ఉందా ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ఆ వ్యవస్థను నాశనం చేశావు నువ్వు. ఆ తర్వాత నిందలు మాత్రం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతున్నావు. నేను అడుగుతున్నాను, ఈ నిందలు మోపేటువంటి నాయకులందరినీ నేను అడుగుతున్నాను, పులివెందులలో ఏ ఎన్నికలలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న తప్పు చేశాడో ఒక్కసారి మీరు చెప్పండి. 2011లో అతను రిజైన్ చేసిన తర్వాత జరిగిందా? మళ్ళీ జరిగిన బై ఎలక్షన్లో జరిగిందా? లేకుండా ఉంటే 2014లో ఆయన నిలబడినటువంటి ఎలక్షన్లో జరిగిందా? 2019లో జరిగిందా? 2024లో జరిగిందా? ఇవన్నీ పక్కన పెట్టు. 4-5 బూతులకు సంబంధించినటువంటి విషయాలు. పట్టభద్రుల ఎన్నికలు పులివెందులో జరిగాయి. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం అంటే చిటికేస్తే ఆ యొక్క ప్రాంతం అంతా రిగ్గింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవా? మరి ఆయన అటువంటి పనికిరాని పనికి ఏ రోజైనా పూనుకున్నాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒక నమ్మకం, నేను మేలు చేస్తున్నా ప్రజలకు నా మీద అభిమానం ఉంది. వాళ్ళకు నచ్చితే నేను లీడర్ అవుతా కానీ బలవంతంగా దౌర్జన్యంగా ఏ రోజు కాకూడదని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థను గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మీద ఈరోజు మీరు బురద జల్లుతుండరు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే కానీ పులివెందులో లేదు ఈరోజు స్వేచ్ఛ అని చెప్పి. మీకు అంత ధైర్యం ఉంటే, నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, నేను అడిగేటువంటి ఒక్కటే ఒక ఛాలెంజ్, మీరు సిద్ధంగా అండి. తిరిగి ఎన్నికలు జరిగేదానికి మీరు సిద్ధమా? తిరిగి ఎన్నికలు జరిపిద్దాం మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండవది, అది పక్కన పెట్టండి. మీరు ఇంత చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ లేకుండా ఉంటే విజయవాడ నుంచి కానీ ఈ సమాజంలో పేరున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి టీమును పంపించి ఆ గ్రామాల్లో విచారించమని చెప్పండి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పండి. వాళ్ళకు ఆ రోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా లేదా అని చెప్పి ఆ గ్రామాల్లో పోయి అడిగితే తెలుస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్ర స్ఫూర్తి, ఈ యొక్క స్వేచ్ఛ ప్రజలకందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలది. ఈరోజు వ్యవస్థలు నిర్వీర్యమైపోతే ఈరోజు ఎవరైతే ప్రజలకు రక్షణ కల్పించాలనో వాళ్ళే రౌడీ మూకలతో, వాళ్ళే యొక్క దౌర్జన్యకారులతో వాళ్ళే కొల్లివుడైపోతే ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిస్తాం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎవరికైనా మీరెవరైనా సిద్ధంగా ఉంటే ఒక టీం తీసుకొని ఆ గ్రామాలకు, ఆ 13 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఆ యొక్క పులివెందుల రూరల్ మండలంలో పోయి, లేకుండా ఉంటే ఒంటిమిట్ట మండలంలో పోయి పర్యటించి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలా. వాళ్ళు కూర్చొని ఇక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయంటే మేము ఓడిపోయినామని చెప్పి ఒప్పుకునేదానికి రెడీ. కానీ ఇటువంటి చౌకబారు ఎలక్షన్స్ జరిపి ప్రజలను ఓట్లను వేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మళ్ళా మీరు చేసింది ఒక గొప్ప ఘనకారమైనట్టు 30 సంవత్సరాలుగా లేనటువంటి ఒక కొత్త స్వేచ్ఛను మీరు ఇచ్చినటువంటి మీరు మాట్లాడింది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి లాంటి స్వచ్ఛమైనటువంటి నాయకునితో ఈరోజు మీరు ఆయన అబాసుపాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు ఎవరు ప్రజాస్వామ్య బద్దులో, ఎవరు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తున్నారో పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు ఎప్పుడో 25 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయాలు పక్కన పెట్టండి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా పులివెందుల్లో క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా దౌర్జన్యాలు జరిగాయా అని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఈ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళా అన్ని సంస్థలకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాం. ప్రతి ఒక్క తలుపు తడతాం. మేము న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి పద్ధతులు జరిగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పూర్తిగా వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు బానిసల కంటే అధ్వానంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈరోజు జరిగినటువంటి ఈ అనాగరిక కార్యక్రమం ఏదైతే జరిగిందో పులివెందులో జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్, గతంలో చూసింటాం మనం ఎన్నికలంటే అనేక ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకునింటారు, గలాటలు చేసుకునింటారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింటుంది. కానీ అది రెండు పార్టీల వ్యక్తుల మధ్య జరిగింటుంది. వైసీపీ టీడీపీని కొట్టడమో, టీడీపీ వచ్చి వైసీపీ కొట్టడమో, వాళ్ళు కూర్చొని ఒకరు బూత్ క్యాప్చరింగ్ చేసుకోవడమో జరిగింటుంది. కానీ ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటిది పోలీస్ వాళ్ళు కూర్చొని పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక వర్గం వారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని గ్రామంలోకి రానియకుండా అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి స్వేచ్ఛగా స్వైర విహారం చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్లంతా క్యూలో పెట్టేటువంటి ఘనత ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులది. నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మిగిలినటువంటి పోలీసులకు అందరికీ కూడా ఇంత అండ్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడో కలెక్టర్ గారి బాధ్యత ఇది. ఈ యొక్క ఒంటిమిట్టలో కానీ తర్వాత పులివెందులో జరిగినటువంటి ఎన్నికలు సరిగ్గా జరగలేదు, మళ్ళా జరిపించాలనేటువంటి కోరాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఈరోజు మీ బాధ్యత మరిచి చేసినటువంటి కారణం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడితే ఈరోజు పాకిస్తాన్ మాదిరి, ఈరోజు సొమాలియా మాదిరి, ఈరోజు ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక దేశాల మాదిరి మనం అందరం కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ డెమోక్రసీ అని. పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతదేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఆ గర్వకారణంగా ఉండేదాన్ని కూడా తీసేసి ఇంత దౌర్భాగ్యంగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ఒక బ్లాక్ డేగా మార్చేటువంటి మీ అందరికీ చెప్తూ దయచేసి ఇటువంటి పద్ధతులు పునరావృతం చేయొద్దండి. జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్స్ ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దండి. ప్రత్యేకంగా నేను ఉన్నటువంటి పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలకు చెప్తున్నాం, మీరు రాసినటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో కూర్చొని రాస్తారు కొన్ని పేపర్లో. ఏదో 2 జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, ఇది చంద్రబాబు నాయుడు ఘన విజయం అని చెప్పి మిమ్మల్ని చూసి నవ్వాలనో ఏడవాలనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావడంలా. ఎందుకు ఇంతగా దిగజారుతాండ్రు? ఇటువంటి రెండు ఎన్నికలు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలన్నీ ఒక సంవత్సరం ముందు ఒక రిజల్ట్ ఉంటే సంవత్సరం తర్వాత ఒక రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తు చేసుకోమని చెప్తున్నా. నంద్యాలలో 2014 ఎన్నికలు 2018 ఆ ప్రాంతంలో ఒక బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ 24,000 23,000 మెజార్టీతో గెలిచింది. కానీ మళ్ళా 2019లో ఎలక్షన్ జరిగితే ఒక సంవత్సరం వ్యవధిలోనే 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటే కొన్ని వందలు ఉంటాయి. కానీ ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేదానికంటే ముందు ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇది మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసులు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో చేసినటువంటి ఒక ఫార్స్ ఎన్నిక. ఇరాక్లో ఒక సందర్భంలో సద్దాం హుస్సేన్ ఒకటి జరిపాడు, ఒక ఎలక్షన్స్ 99% ఆయనకే వచ్చిందంట. సో అట్లా ఈరోజు కూడా సద్దాం హుస్సేన్ ఏ రకంగా అయితే ఇరాక్లో ఎలక్షన్ జరిపినాడో ఈరోజు అట్లా జరిపినావు. ఆ ఎలక్షన్ మళ్ళా సమర్థించుకుంటూ నువ్వు ప్రపంచాన్ని అంతా విజయం సాధించాయని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీన్నే ప్రెసిడెంట్గా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం చాలా బలహీనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఏదైతే సర్పంచులు, గ్రామస్థాయి సర్పంచ్లో, లేకుండా ఉంటే మండలాల్లో, లేకుండా ఉంటే జెడ్పీటీసీలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో ఈ యొక్క సాంప్రదాయం పడకూడదు భవిష్యత్ ఎన్నికల్లో అంటే ఎన్నికల కమిషన్ దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను.